రవి గారు, ఢిల్లీలో బొద్దింకల విప్లవం తర్వాత మోడీ షా ప్రభుత్వం ఇప్పుడు నెక్స్ట్ అంటే ఈరోజు నిన్న పార్లమెంట్లో కూడా షా రావడానికి భయపడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ గట్టిగా విమర్శలు చేస్తుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? కాంగ్రెస్ అనే కాదు, ప్రతిపక్షాలన్నీ కూడా బాగా నిలదీస్తున్నాయి. మీరు అన్నట్టు బొద్దింకల విప్లవం కాకపోయినా బొద్దింకల యుద్ధం. అసలు బొద్దింక అనే మాట రాజకీయాల్లోకి వచ్చి మీడియాలో మారుమోగి ప్రధానమంత్రుల దాకా చేరడం అనేది ఒక సంచలనం. ఎప్పుడు పరిస్థితులు, పాలకుల యొక్క స్పందన లేకపోవడం అన్నవే ఈ ఉద్యమాలు, నిరసనలకు చాలా ఉధృతిని కల్పిస్తూ ఉంటాయి. నీట్ చాలా అవకతవకలు జరిగాయి, దాని మీద ఉద్యమం వచ్చింది. లీక్ అని అప్పుడు పరిశీలిస్తే తెలిసింది ఏమంటే ఇప్పటికి 157 సార్లు లీక్ అయ్యాయి పేపర్లు అని. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని జాతీయ పరీక్షల విభాగం ఒకటి పెట్టారు. ఇది ఒక పెద్ద ఫార్సు, దానికి మనుషులు లేరు, కేవలం 25 మంది సిబ్బందితో ఇంత పెద్ద భారతదేశంలో రాష్ట్రాలే 29 ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు కాక. ఇటువంటి చోట ఎలా కుదురుతుంది? ఇదంతా ఒక విఫల కథ అని అర్థమైంది. అర్థం కావడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడంటే మోదీ జంతర్ మంతర్లో విద్యార్థుల నిరసన తీసుకొచ్చిన బ్రహ్మాండమైన ప్రభావం తర్వాత ఆయన కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆఖరికి ఆయన 3-4 గంటలు నిద్రపోతానని అది కూడా మానేసి వరుసగా ఒక వీడియోలు చేస్తున్నారు. మేము చాలా ఆందోళన పడుతున్నాం, ఇది చాలా మహాపాపం, యువతకు అన్యాయం జరగనివ్వను, అది ఇదని. కానీ ఈ ఆందోళన, ఈ నిరసన నెలల తరబడి జరుగుతూ వచ్చింది దేశంలో. జన్ జీ అంటున్నారు కదా వీళ్ళను. జన్ జీ అన్న పేరుకు తగినట్టే ఈ సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇతర విద్యార్థులు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యంత్రాంగం లోపభూయిష్టమైంది, వీ కెన్ బ్రేక్ ది కోడ్ అండ్ బ్రింగ్ అవుట్ థింగ్స్ అని వాళ్ళు మీడియా ముందు నిరూపించారు. ఇంకా దాంతో అనివార్యంగా గత్యంతరం లేక ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ అది అయిన తర్వాత కూడా చర్య తీసుకోవడానికి ఒప్పుకోలేదు కదా, కమిటీ చేస్తాము అది ఇది అన్నారు. సో సిజేపీ చాలా తీవ్ర స్థాయిలో అందరూ కూడా కలిశారు. వామపక్ష విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏఐఎస్ఐ అనే వాళ్ళు అందరూ కూడా నిరాదీక్షలో కూడా వీళ్ళంతా పాల్గొన్నారు. 20 రోజులు 15 రోజులలో పాల్గొన్న వాళ్ళు వీళ్ళందరూ కలవటం వల్ల దానికి శక్తి వచ్చింది. కాకపోతే ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ బొద్దింక అనే మాట వాడినప్పటి నుంచి ఇది బొద్దింక అనే పేరుతో స్థిరపడింది కాబట్టి అందరూ ఆ పేరుతోనే చేశారు. సో మొదటిసారిగా భారతదేశంలో యువత, వయస్సురీత్యా యువత అయిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అలాగే జన్జీ సాంకేతిక యుగానికి సంబంధించిన పద్ధతిలో ఒక ఆందోళన పుట్టింది. అది చాలా విజయం సాధించింది. ఈ ఆందోళనలో మనం గమనించదగిన విషయం ఏంటంటే మీమ్స్, ప్రాంక్స్, వీడియోస్, రీల్స్, వీటన్నిటిలో విచ్చలవిడిగా ప్రభుత్వం అపహాస్యం పాలైంది. ఎప్పుడైతే బెదరగొడుతూ, హెచ్చరిస్తూ అది ఇదని చిందులు తొక్కుతారో వెంటనే వీళ్ళు ఒక మేము విడుదల చేస్తున్నారు. వీళ్ళు ఏదో ఈ ప్రచారానికి లోనైపోతారన్న వాతావరణం ఛేదించబడింది. ఇంకా చివరకు వచ్చేసరికి చివరకు కాదు, సోనం వాంగ్చుక్ వచ్చి నిరాదీక్షానికి ఆయన కూర్చొని, ఆయన కొంచెం గౌరవమైన వ్యక్తి కావడంతో దీని స్వరూపం పూర్తిగా మారిపోయింది. సోనం వాంగ్చుక్ను బలవంతంగా, నిర్బంధంగా తీసిపోయి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఇది కూడా బలవంతంగా తీసిపోవద్దంటేనే తీసిపోయారు. ఆయన నేను ఇక్కడ కాదు, ఏదైనా నాకు పలానా ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి ఇష్టం, అక్కడికి పోతా అన్నాడు. దానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. సో ఈ వార్తలన్నీ చాలా ఆగ్రహం పెంచాయి. దీనికి తోడు ఈ పెల్లెట్ గన్స్ ఉపయోగించడము, ముళ్ళు గుచ్చినటువంటి ఈ లాఠీలు ఇవి ప్రయోగించడం, దీంతో తీవ్రమైన నిరసన వచ్చింది. అంటే యువతరం ఏదో ఆందోళన చేస్తే న్యాయమైన కోరిక మీద మీరు ఇలా హింసాకాండకు పాల్పడతారని దేశంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడనంత ప్రజాగ్రహం తల్లిదండ్రులు, కుటుంబాల నుంచి వచ్చింది. రాందంతా బిగ్ మీడియా అంటాం చూడు, కార్పొరేట్ మీడియా నుంచే పెద్ద మద్దతు రాలేదు. రాకపోగా వీళ్ళందరూ ఏదో విదేశీ ఏజెంట్లు, వీళ్ళు బిర్యానీలు తింటున్నారు, వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వీళ్ళు రీల్స్ చేస్తున్నారు, అదే వాళ్ళ స్ట్రెంగ్త్. వాళ్ళు ఆధునిక పద్ధతులనే కొనసాగిస్తూ ఎదుర్కోవటం వాళ్ళ పద్ధతి. అభిజిత్ దీప్కి అనే అధ్యక్షుడు కానీ, వాళ్ళ ప్రతినిధిగా ఉన్న సౌరవ్ దాసు, తర్వాత రాంకా, ఇటువంటి వాళ్ళంతా. సో ఏదైతే ప్రమోద్ ఇది బాగా అట్టుడికిపోయింది దేశం. ఒక 28 రోజుల తర్వాత
చడి చప్పుడు లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ నేను చాలా బాధపడ్డాను, రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇప్పుడు ప్రకటించడంతో అయిపోయిందా అంటే అయిపోదు. ఎందుకంటే ఎవరో అన్నారు బ్యాటిల్ వన్ బట్ వార్ కంటిన్యూస్ అని. సో భారీ ఎత్తున తదుపరి ఏం చేయాలి? 3 కోరికలు. 1 రాజీనామా చేయాలి, 2 ఈ నీట్ తప్పుల వల్ల ప్రాణాలు కోల్పోయిన, ఆ ప్రాణాలు తీసుకున్న కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి, 3 ఈ ఆందోళనలో పాల్గొన్న వాళ్ళు ఎవరి మీద చర్యలు, కక్ష సాధింపులు ఉండకూడదు, కేసులు ఉపసంహరించాలని ఆ మేరకు హామీ ఇచ్చింది ప్రభుత్వం. కానీ ప్రాక్టికల్గా మటుకు కేసులు కొనసాగుతూ ఉన్నాయి, వాళ్ళని వెంటబడుతూ ఉన్నారు, బొద్దింకల వేట సాగుతూ ఉంది. ఎంతవరకు అంటే ఢిల్లీలో సిపిఎం కేంద్ర కార్యాలయంలో కూడా పోలీసులు దొరబడి ఆ నిరాహార దీక్ష చేసిన వాళ్ళలో ఒకరైనటువంటి జేఎన్యూ మాజీ అధ్యక్షురాలు ఆయిష్ ఘోష్ అనే ఆమెను పట్టుకోవడానికి కూడా వాళ్ళు కార్యాలయంలోకి వచ్చారు. ఈ స్థాయిలో ఉంది. కాబట్టి ఇప్పుడు అందరూ నిర్బంధం కొనసాగిస్తూ ఉన్నారు, ఇది సరికాదన్నారు. సుప్రీంకోర్టు అనివార్యంగా కొంత ఖండించినప్పటికీ పోలీసులు శాంతి భద్రతల కోసం పెల్లెట్లు వాడకుండా మేమేం ఎలా ఆపుతాం, బుల్లెట్లు కూడా వాడచ్చు, పెల్లెట్లు వాడకూడదా అని ప్రధాన న్యాయమూర్తి వీళ్ళు చెప్పారు. సో ఈ నేపథ్యంలో మీరు అన్నట్టు పార్లమెంట్లో, ముఖ్యంగా లోక్సభలో దీని మీద హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలి. ఎందుకంటే శాంతి భద్రతలు ఢిల్లీలో అవి హోంశాఖ అధీనంలో ఉంటాయి. పైగా చాలా శక్తివంతుడైన అమిత్ షా చెప్పకుండా పోలీసులు అలా చెయ్యరు అని, ఇలా దీని మీద ఆయన చెప్పాలని అడుగుతుంటే ఆయన సభకే రావట్లేదు. సభకు రాకుండా దాటేస్తున్నారు. గతంలో మోదీ కూడా డిమానిటైజేషన్, కోవిడ్ అటువంటిప్పుడు సభలో ప్రకటన చేయమంటే చేయలే. ఇప్పుడు అమిత్ షా అలాగే చేస్తున్నారు. ఇప్పుడు ఈ దీప్కే ఏమంటున్నాడంటే, మీరు ఈ విధంగా చేస్తే కనుక మేము అసలు మోదీ ప్రభుత్వమే రాజీనామా చేయాలి అని మేము దాన్ని కూడా దింపడానికి పోరాటం చేస్తాము, ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందంటే అది కూడా ఉండొచ్చు అని సౌరవ్ దాస్ చెప్తున్నారు. కాబట్టి ఈ సిజేపీ అన్నది ఇప్పుడు చాలా ఐ ఆఫ్ ది స్టామ్ అంటారు చూడండి, కేంద్ర బిందువుగా వచ్చి కూర్చుంది. ఈ సమయంలోనే వాళ్ళ అమ్మ మాట్లాడుతూ తన కుమారుడిని బీజేపీలోకి రమ్మని చాలా బలవంతం చేశారు, ఒత్తిడి పెట్టారు అని కూడా ఆమె ఇప్పుడు చెప్తున్నారు. ఇంకా ఎన్ని విషయాలు వస్తాయి, దీప్కే ఏం చేస్తారన్నది ఒక విషయం. కానీ ఇక్కడ సమస్య వ్యక్తులుగా ఎవరు అనే దానికంటే ఇంత తీవ్ర నిరసన పేరుకుపోయింది యువతలో, అది ఈ విధంగా భగ్గుమన్నది. దీని నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి? రెండవది, విద్యా వ్యవస్థ, కోచింగ్ సెంటర్లు, పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలతో సహా కార్పొరేట్ మయం చేస్తున్న సమయంలో దానికి సంబంధించిన గోప్యత, సమానత, సంరక్షణ మామూలు పిల్లలకి ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. వాటికి కూడా సమాధానం దొరికితే తప్ప ఇది ముగిసే అవకాశం ఉండదు. ఇంకొకటేమో కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకి దారి తీస్తుందని కృత్రిమంగా దీన్ని జోడిస్తున్నారు. ఇప్పుడు నీట్ లాంటి అంశానికి రిజర్వేషన్ అనే ఒక సామాజిక అంశానికి సంబంధమే లేదు. ఇది కొంతమంది బహుశా కొన్ని ఉన్నత వర్గాల వాళ్ళు కావాలని చేస్తుండొచ్చు, వ్యూహాత్మకంగా సందేహాలు రేకెత్తించడానికి కావచ్చు. కానీ అలా ఎవరన్నా ఎక్కడన్నా అలాంటి ప్రయత్నాలు, పాచికలు వేసినా విద్యార్థి లోకము లేదా వీళ్ళకు అండగా నిలబడిన సంఘాలు దాన్ని ఆదరించే అవకాశం మాత్రం ఉండదు. పరీక్షల వ్యవస్థను ఇంకా ప్రక్షాళన చేయడానికి, అంతకంటే మించి ఉద్యోగాలు లేకపోవడం అన్నది యువత ఇంత భారీగా రావడానికి కారణమైంది. సో ఉపాధి కల్పన, పరీక్షల ప్రక్షాళన, విద్యా వ్యవస్థ అన్నది కార్పొరేట్ హస్తాల్లో ఉండకుండా చేయటం, ఈ లక్ష్యాలతో ఇది ముందుకు పోతుంది. అటువైపు నుంచి చూస్తే మరి ప్రధానమంత్రి మోదీ కానీ, హోంమంత్రి అమిత్ షా కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఉత్తరప్రదేశ్ ఎన్నికల నాటికి ప్రభావం లేకుండా వాళ్ళు దీన్ని కౌంటర్ చేయడానికి వాళ్ళు ఎలాంటి కార్డులు బయటికి తీస్తారు? ఇప్పటికైనా కార్డులు తీశారు, మీడియాలో అనేక కథనాలు వచ్చాయి, ఇంకా అవి నడుస్తున్నాయి. అలా కేసులు ఎత్తేసే అవకాశం లేదని కూడా కోర్టులు చెప్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఈ కొనసాగింపు యుద్ధము, అది బాహుబలి 2 మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్ సార్.